ఇది టీటీడీ చరిత్రలో కని వినిగని ఎరగని నిర్లక్ష్యం. సర్కార్ వైఫల్యానికి 7 భక్తులు బలయ్యారు. వైకుంఠ ఏకాదశికి లక్షల మంది వస్తారని తెలిసినా టీటీడీ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. వెరసి క్యూ లైన్లలో తొక్కిసలాటలో 7 ప్రాణాలు కోల్పోయారు. ఇక భక్తుల మరణాలపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు. ప్రభుత్వ వైఫల్యాన్ని ఓ డిఎస్పీపై వేసే కుట్ర చేశారు. తప్పు జరిగిపోయిందంటూ నిర్లక్ష్యపు మాటలు మాట్లాడారు. ఎవరు ఏం చేయలేరు, ఇదంతా దైవ నిర్ణయం అన్నారు. పరిపాలన లోపం వల్లే ఈ తొక్కిసలాట జరిగిందని, గొడవలు జరుగుతాయని ముందే తెలుసని చెప్పారు. ఇది కేవలం ప్రమాదం మాత్రమే అని చెప్పుకొచ్చారు. చింతించడం తప్ప మనం చేసేదేమీ లేదని తప్పించుకునే ప్రయత్నం చేశారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. చంద్రబాబుకు ఊడిగం చేసినందుకు టీవీ ఛానల్ అధినేతకు టీటీడీ చైర్మన్ పదవి కట్టబెట్టడం వల్లే ఇంతటి విషాదానికి కారణం. ఆధ్యాత్మిక సంస్థకు రాజకీయ నియామకం చేపట్టారు చంద్రబాబు. అనుభవలేమి, అవగాహన రాహిత్యం, అహంకార స్వభావంతో ఇంతటి దారుణం జరిగింది. అంతా కలిసి భక్తుల పాలిట శాపమైంది. రాజకీయ పందేరాలే ప్రాణాలు తీశాయి. ఇంతటి ఘోరానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బిఆర్ నాయుడే బాధ్యత వహించాలని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.